45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగా సాధువులు సహా అనేక మంది విచ్చేస్తూ ఉంటారు. అయితే అసలు మహా కుంభమేళా అంటే ఏంటి? దాన్ని ఎందుకు 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు? అసలు ఈ మహా కుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహా కుంభమేళాల మధ్య తేడాలు ఏంటి? ఈసారి మహా కుంభమేళా విశేషాలు, అక్కడ ఏమేం ఏర్పాటు చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ మహా కుంభమేళా ముగియనుండగా మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. అయితే ఇప్పుడు జరగనున్న కుంభమేళా మహా కుంభమేళా అని. ఇది 144 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే, ఈ మహా కుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభమేళా ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహా కుంభమేళానే. ఇక ఈ మహా కుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగానది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతాల్లో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. మహా కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించే రాచ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహా కుంభమేళాలో రాచ స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదటి రాచ స్నానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాచ స్నానం చేస్తారు. ఇక మూడో రాచ స్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో రాచ స్నానం ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి రోజున నిర్వహిస్తారు. ఐదో రాచ స్నానం ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో రాచ స్నానం మహా కుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు. మహా కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా ఏర్పాటు చేస్తారు. కుంభమేళాలు మొత్తం 3 రకాలు ఉంటాయి: అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా కుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరిగేది ఈ 144 ఏళ్లకరు ఒకసారి వచ్చే మహా కుంభమేళా కావడం గమనార్హం. మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెబుతారు. మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి ఇస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తారు. అంతేకాకుండా మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో కుంభమేళా జరిగే ప్రాంతం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మహా కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్లో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తి అయిన తర్వాత కూడా ఆ మొక్కలను పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లో పర్యటించి 5,500 కోట్ల రూపాయలు విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.